ఈరోజు 9వ పాఠం ప్రారంభించుకుంటున్నాము. క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రమును కొట్టివేశాడు. దాని వెంట ప్రవేశపెట్టబడిన శ్రేష్టమైన నిరీక్షణ. ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి పాఠము కొత్త నిబంధన, దాని వెంట ప్రవేశపెట్టబడిన శ్రేష్టమైన నిరీక్షణ. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అని మనం ఇందులో చూస్తూ ఉన్నాము. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దేని వెంట? ధర్మశాస్త్రము కొట్టివేయబడింది కాబట్టి దాని వెంట శ్రేష్టమైన నిరీక్షణ ప్రవేశపెట్టబడను గనుక దాని ద్వారా మనము దేవుని యొద్దకు చేరగలుగుతూ ఉన్నాము. అంటే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అనే అంశమును గూర్చి మనము నేర్చుకుందాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అనే అంశమును గురించి మనము నేర్చుకుందాం. దీనికంటే ముందుగా ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఈరోజు ముందుగా బైబిల్ గ్రంథంలో క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కడుంది అని ఒక ఆయన అడగడం జరిగింది. దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం దేవుడు మోసే ద్వారా ఇచ్చాడు, అనుగ్రహించబడింది. అది క్రీస్తు శిలువలో కొట్టివేశాడు. తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రము బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి యేసుక్రీస్తు శిలువలో మృతి పొంది పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించగా ఆయన వచ్చి అపోస్తుల ద్వారా ప్రకటింపజేసినటువంటి ఏదైతే ఆ బోధ ఉందో అది క్రీస్తు ధర్మశాస్త్రం, అంటే క్రీస్తు న్యాయపీఠము. ఇంకా చెప్పాలంటే క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. అది అపోస్తుల కార్యముల దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు ఉన్నటువంటి ఈ గ్రంథములన్నీ కూడా క్రీస్తు ధర్మశాస్త్రము, క్రీస్తు న్యాయపీఠము, క్రొత్త నిబంధన అని మీకు స్పష్టంగా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ అనే అంశమును గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. దేనికంటే శ్రేష్టమైన నిరీక్షణ అంటే, దేనికంటే శ్రేష్టమైన నిరీక్షణ ఇది వాక్యం ద్వారా చూద్దాం. వాక్యం ద్వారా చూద్దాం. మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుని మాట మనకు నిదర్శనం. అది పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ఒకసారి చదువుదాం. ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. దయచేసి ఈ మాటను గమనించాలి. ధర్మశాస్త్రం అంటే ఏ ధర్మశాస్త్రం ఇది? ఇది అర్థం కాకుండా ఉన్నారు చాలా మంది. దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉంది. అది ఎందుకు నివారణ చేయబడింది అంటే, ముందియబడిన ఆజ్ఞ అన్నాడు కదా, ముందియబడిన ఆజ్ఞలు అనలేదు అక్కడ. కొంతమంది ఇజ్రాయేల్కి దేవుడు 2 ధర్మశాస్త్రాలు ఇచ్చాడని చెప్పే వాళ్ళు ఉన్నారు. నాకు మొన్న ఒక ఆయన తగిలేడు. అయితే ఇక్కడ గమనించాలి, ముందియబడిన ఆజ్ఞ ఎలాంటిదంట? బలహీనమైనందున.
రెండోది నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంటే ప్రవేశపెట్టబడింది. దాని వెంటే ప్రవేశపెట్టబడినటువంటి ఈ నిరీక్షణ, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేని ద్వారా మనము దేవుని యొద్దకు చేరగలుగుతున్నాము అంటే శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా. ఇది మనం గమనించాలి. ఈ వచనము మనలను మనం చాలా జాగ్రత్తగా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోలేకపోతే మనము అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కువైపోయారు బాగా మనకి, చాలా పెద్ద ఆయన. అయితే ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అని ఉంది. మొదటి పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అంటే అది నిష్ప్రయోజనం అయిపోయింది, నివారణ చేయబడి ఉంది, బలహీనమైపోయింది అని మనం చూసాం వాక్యంలో. రెండో పాయింట్లో మనం చూస్తే, రెండో వచనంలో మనం చూస్తే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ప్రవేశపెట్టబడింది అనే సంగతి ఇప్పటికి కూడా చాలా మందికి తెలియబడని సంగతి. తెలుసుకోవాలా సహోదరులందరూ కూడా. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ఏది? ఇది మనకు కావాలి. ఎందుకంటే దీని ద్వారా మనం దేవుని దగ్గర చేర్చబడుతున్నాము. దేని ద్వారా మనం దేవుని దగ్గర చేర్చబడుతున్నామో అది నీకు తెలియబడకపోతే నువ్వు ఎలా దేవుని దగ్గర చేర్చబడతావు? ఆలోచన చేయండి. అనగా ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిన తర్వాత వచ్చిన నిబంధన అనగా క్రొత్త నిబంధన, అది ఎక్కడ ఉంది? ఇది ఒక ఆయన అంటాడు, బైబిల్లో కొత్త నిబంధన అనే పదాన్ని చూసాం కానీ క్రీస్తు ధర్మశాస్త్రం అనే పదాన్ని నేను చూడలేదయ్యా అన్నాడు. మోసే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. క్రీస్తు న్యాయపీఠం అన్నా, క్రొత్త నిబంధన అన్నా, ఏమండి నిరీక్షణ అన్నా, శ్రేష్టమైన నిరీక్షణ అన్నా ఒకటే. ఆలోచన చేయండి. అందుకే క్రొత్త నిబంధన అది ఎక్కడుంది అంటే మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ అయిందంట. మరి మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ అయితే మత్తయి సువార్త దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ బోధ, యేసుక్రీస్తు చేసినటువంటి 4 సువార్తల బోధ ఎవరికి చేయబడింది? అప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉంది కాబట్టి యేసుక్రీస్తు బోధ యూదులకు మాత్రమే, దేవుని ప్రజలకు మాత్రమే, అన్యజనులకు కాదు. అప్పుడు అన్యులు ఉన్నారు కానీ క్రైస్తవులు ఉన్నారా? అప్పుడు ఈ మాత్రం కూడా వారికి అర్థం కాదు. అప్పుడు క్రైస్తవులు లేరు. ఏమండి కొత్త నిబంధన ఎక్కడ అంటే మత్తయి సువార్త దగ్గర ప్రారంభం అవుద్దంట. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో క్రీస్తు వచ్చి యేసుక్రీస్తు శివులో కొట్టేసే వరకు అది అమల్లో ఉంది. మరి అమల్లో ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి 4 సువార్తలు కూడా దేనికి సంబంధించినవి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి ప్రజలు జీవించిన జీవిత విధానాన్ని తెలియపరిచే చరిత్ర పుస్తకాలనే విషయాన్ని మీరు మొదట గుర్తించవలసిన అవసరం ఉంది. క్రొత్త నిబంధన పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ప్రారంభమైంది. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదే కొత్త నిబంధన. క్రీస్తు ధర్మశాస్త్రము, క్రీస్తు న్యాయపీఠము. అసలు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయవలసి వచ్చింది అంటే చాలా మంది ఎవరు చెప్పారు కొట్టేశారని, ఇంకా ఉంది కదా అనుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు. దాన్నే పాటిస్తాననే వారు కూడా చాలా మంది ఉన్నారు. నాన్న దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము వారినే నీతిమంతులుగా తీర్చబడలేదని బలహీనమైందని కొట్టేస్తే దేవుడు ఆ బలహీనమైన దాన్ని నువ్వు పాటిస్తానంటున్నావు, అది నీ ఇష్టం. అది అసలు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయవలసి వచ్చింది?
ధర్మశాస్త్రం దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కాబట్టి కొట్టివేయబడింది. ఏం జరిగింది? ధర్మశాస్త్రం దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. రెండవది, మొదటి నిబంధన ఉండగా, ఏమండి, మొదటి నిబంధన ఉండగా మరి రెండవది రావడానికి ఎందుకు అవకాశం వచ్చింది అంటే అది బలహీనమైనది, నిష్ప్రయోజనంగా ఉంది. అది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం, మరలా 13వ వచనం కూడా చదువుదాం. అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు బ్రదర్. ఆలోచించి ఒకసారి. ఆ మొదటి నిబంధనలో లోపం ఉందంట. అది లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాత గిల్లి ఊడుగుపోవునో అది అదృశ్యముడుకు సిద్ధంగా ఉన్నది అని పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ప్రకటింపజేసిన బోధ నీకు జ్ఞాపకం రావట్లేదని అడుగుతున్నాను నేను. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయని మనకు ఇక్కడ అర్థమవుతుంది. 2 నిబంధనలో, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనము ఈ అంశం ప్రారంభంలో చెప్పేసుకున్నాం. ఇవన్నీ కూడా మధ్యలో ఉంటే ఏమర్థం అవుద్ది ఆలోచించేయండి. ధర్మశాస్త్రము ద్వారా ఎవరు నీతిమంతుడిగా తీర్చబడడు అని లేఖనాల్లో ఉన్నాయి కదండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10-11 చూస్తే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారంట. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న, ఏమండి చూడండి, అన్నింటినీ చేయుట యందు నిలకడగా ఉండనవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రములో ఎన్ని విధులైతే ఉన్నాయో అన్నీ నీవు చెయ్యాలి, నెరవేర్చాలి. ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా నువ్వు శాపగ్రస్తుడివే. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 9 నెరవేర్చి ఏదో ఒక చిన్నది మానేస్తే మొత్తం 10 విషయంలో కూడా నీవు శాపగ్రస్తుడివే. మరి ధర్మశాస్త్రము చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రము చేతంట ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టం. అంటే ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్రము వలన నీతిమంతుడిగా తీర్చబడడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. యాలేనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనం గమనించాలి దేవుని కుమారులారా, ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయవలసి వచ్చింది? దానిలో లోపం ఉంది. ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేవలసి వచ్చిందంటే దాంట్లో లోపం ఉంది. ఏంటి దాంట్లో ఉన్న లోపం? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు లోనైన వారందరూ శాపగ్రస్తులై ఉన్నారు. అది యాకోబు రాస్తున్నాడు 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు అంతయు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి యగును. చూసారా? ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒకే ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా వాడు ఏమవుతాడంట? అపరాధి, పాపి యగును. మొదటి నిబంధనలో లోపం ఉంది అని 2వ నిబంధన వచ్చింది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు చదువుదాం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో
దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు పహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చిన వారు కూడా రక్షణ పొందుకుని వెలిగించబడి మరలా పాపం చేస్తే అలాంటి వారికి కూడా మరి మరలా మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. కొత్త నిబంధనకి లోబడే ఉన్న వారికి గూర్చి రాయబడిన సంగతులు ఇవి. కొంతమంది మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆజ్ఞలను అతిక్రమిస్తే, ఆజ్ఞ గైకొనకపోతే వారు అపరాధులుగా తీర్చబడతారని చెప్పేసి ఉంది కదా. మరి కొత్త నిబంధనలో కూడా మరి వీళ్ళు వెలిగించబడి మరలా పాపం చేస్తే అలాంటి వారికి కూడా శిక్ష ఉంది అని ఈ కొత్త నిబంధన కూడా చెప్తుంది కదా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మొదటి నిబంధనలో ఉన్న శిక్షకి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి శిక్షకి తేడా ఉంది. వీళ్ళు ఎవరంటే కొత్త నిబంధనలో ఎవరు వీళ్ళు? అనుభవపూర్వకంగా రక్షణ పొందుకున్నారు, అనుభవపూర్వకంగా దేవుడి రుచి చూశారు, మరలా వారు పాపం చేసినటువంటి వ్యక్తుల విషయంలో ఇక్కడ చెప్తున్నాడు. ఆలోచన చేద్దాం. మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 27 చూస్తే మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం, అంటే సత్యం అంటే ఏంటో తెలుసు, అనుభవం ఉంది, జ్ఞానాన్ని పొందుకున్న అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా నీకు అన్ని తెలుసుండి పాపము చేసిన పాపములకు బలి ఇక ఉండదు. ఇక బలి ఉండదంట. మరి ఏముంటది? శిక్ష మాత్రమే ఉంటది. అంటే మొదటి నిబంధన శిక్ష ఉంది, రెండవ నిబంధన కూడా శిక్ష ఉంది కదా అనేవారు ఉన్నారు. కానీ మొదటి నిబంధనలో లోపం ఉంది, రెండవ నిబంధన అట్లా కాదు. నీవు రక్షింపబడుతున్నావు, ఏమంటే నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నీతిమంతుడిగా తీర్చబడిపోయిన తర్వాత కూడా ఏమండి సత్యవాక్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపమునకు బలిక ఉండదు. మరి ఏముంది? 27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. అంటే రెండవ నిబంధన, కొత్త నిబంధనలో కూడా శిక్ష ఉంది అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ శిక్ష వేరు. అది ఈ కొత్త నిబంధనలో నీతిమంతులుగా తీర్చబడలేకపోవట్లేదు. కొత్త నిబంధన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇందులో మరి తీర్చబడిన తర్వాత మరలా పాపం చేస్తే అది 2వ పేతురు 2వ అధ్యాయం 21 చూస్తే 2వ పేతురు 2వ అధ్యాయము 21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, చూడండి ఏ మార్గాన్ని? నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఎందుకు ఈ మాట చెప్తారు ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే? నీవు అనుభవపూర్వంగా తెలియక ఉండుటే వారికి మేలు అన్నాడంటే, ఎందుకు మేలు అన్నాడంటే నీకు ఛాన్స్ ఉంటుంది. కొత్త నిబంధనకు వచ్చావంటే నీకు ఛాన్స్ ఉంది. ఏంటి? నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. మరి తీర్చబడిన తర్వాత మరలా పాపం చేస్తే ఆ ఛాన్స్ ఉండదు. అది కాబట్టి అలా అనుభవపూర్వంగా తెలుసుకోకుండా ఉంటే నీ జీవితంలో చివరి దశలో అయినా ఏదో ఒక దశలో అయినా ఖచ్చితంగా నీకు ఆ యొక్క పద్ధతి, ఆ రక్షణ అనేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రంలోని క్రియలు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తునుంది. దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో ఉన్న క్రియలు చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తులను ఉంది అక్కడ. మరి కొత్త నిబంధనలో అనగా దాని వెంట వచ్చిన నిరీక్షణ ద్వారా అందరూ దేవుని ఎదుగు చేరగలుగుతున్నారా అని ఉంది. దాని వెంట వచ్చినటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా అందరూ దేవుని ఎదుగు చేరగలుగుతున్నారని ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వరకు చూస్తే
ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి, అంటే వాక్యం విన్నారు, పశ్చాత్తాపడ్డారు, పాపక్షమానం కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకున్నారు, రక్షణ వచ్చేసింది. ఈ రక్షణలో కొనసాగుతూ 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 ఉండగా మరలా వారు పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నారు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అది అనుభవించిన తర్వాత మరి తప్పుకోవడం ఏంటి? అనుభవపూర్వంగా తెలుసుకుని మరలా తప్పుపోకూడదు. అలా తప్పుపోయిన వారికి శిక్ష. అది అన్నాడు ఇక్కడ, తమ విషయములలో దేవుని కుమారుడు మరలా సిలువ వేసి బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. ఈ వాక్యములో అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. ఎట్టి వారిని? వాక్యాన్ని విని మారు మనసు పొంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన మన పాపాల కోసం మృతి పొందాడని, తండ్రి ఆయన లేపాడని అన్ని తెలుసుకున్నావు, రక్షణ పొందుకున్నావు, ఆ దివ్యమైన వాక్యాన్ని అనుభవిస్తున్నావు, పరిశుద్ధాత్మలో పాలువారిగా ఉన్నావు. కానీ మరలా బుద్ధిపూర్వకంగా తప్పిపోయావు. అలాంటి మరలా పాపం చేస్తే ఇక బలి లేదు. ఇంకా అది అలాంటి వారు మరలా మారు మనసు పొందుట నూతన పరచబడుట అసాధ్యం అంటున్నాడు. ఇది శ్రేష్టమైన నిరీక్షణ అయితే దేవుని యుద్ధకు చేరాలి కదా. మరి ఎందుకు మరలా ఇక్కడ అవకాశం లేదంటున్నాడు? నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. అక్కడ తీర్చబడరని చెప్పారు, ఇక్కడ కూడా తీర్చబడలేకపోతున్నారు కదయ్యా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ తేడా గమనించాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 10:26 ఏమన్నాడు? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, అది అసలు పొందకుండా ఉంటే నీకు గొడవలేదు. పొందావు, అనుభవ జ్ఞానం పొందేసుకున్నావు. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందేసిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు. అలాంటి వారికి ఇది రెండింటికి తేడా ఉంది. కొత్త నిబంధనలో కూడా శిక్ష ఉంది కదా అబ్బాయి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అర్థం చేసుకోవాలి, ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, అక్కడ తీర్చబడట్లేదు. ఇక్కడ దేవుని ఎదుగు చేర్చబడుతున్నారు, అక్కడ దేవుని ఎదుగు చేర్చబడలేకపోతున్నారు. ఇది తేడా. దేవుని యొద్దకు చేర్చబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు మరలా పాపము చేస్తే ఆ పాపానికి బలి లేదు. ఇది ఆలోచన చేయాలి. 2 నిబంధనల్లో కూడా శిక్ష ఉంది. అలాంటప్పుడు దాని వెంట వచ్చినటువంటి ఈ శ్రేష్టమైన నిరీక్షణ ఎలా మంచిదవుతుంది, గొప్పదవుతుంది అడిగే వారు కూడా ఉంటారు. కానీ అర్థం చేసుకోవాలా, మొదటి నిబంధనలోనూ తీర్పు రక్షణ ఉంది, రెండవ నిబంధనలోనూ తీర్పు ఉంది. మరి అలాంటప్పుడు ఇది ఎలా శ్రేష్టమైంది, ఎలా శ్రేష్టమైంది అవుతుంది అని అడుగుతున్న వారు కూడా ఉన్నారు. తేడా లేదా? అక్కడ అసలు మరి నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు, ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, దేవుని యొద్దకు చేర్చబడుతున్నారు. అది దేవుని యొద్దకు చేర్చబడిన తర్వాత మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అది అప్పుడు శిక్ష. కొత్త నిబంధన ఎలా శ్రేష్టమైనది అయింది? మనకు మొట్టమొదట దేవుడు నీతి ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. మనకేం అర్థం కావాలి? అసలు మొట్టమొదట దేవుని నీతి అంటే ఏమిటి, ఇది అర్థం కావాలి. ధర్మశాస్త్రమునకు కొత్త నిబంధనకును పోలుస్తామా అంటే అలా పోల్చకూడదు, పోల్చే ప్రసక్తి లేదు. అత్యధికమైన మహిమ దానికి ఉండు చేత ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదిగా అయిపోయింది అన్నాడు. అక్షరము చంపును, అక్షర సంబంధమైన పరిచర్య మహిమ గలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య మరీ ఎక్కువైన మహిమ గలదై ఉంటుందని చెప్తున్నాడు. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ వచ్చింది. దీనిని మనము అనుసరిస్తున్నాము. దీని ద్వారా కూడా శిక్షించే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ వచ్చింది కాబట్టి దీనిని మనం అనుసరిస్తున్నాము. దీని ద్వారా కూడా శిక్షించే పరిస్థితి ఉందా అనేది ఆలోచించవలసిన అవసరం ఉంది. ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచిద్దాం.
ఎందుకంటే ఈ రెండు నిబంధనలు కంపేర్ చేస్తేనే కదా మనకి ఏది శ్రేష్టమైందో ఏది మహిమగలదో మనకు అర్థమవుద్ది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ధర్మశాస్త్రము అమలులో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం చెబుతుంది ధర్మశాస్త్రము ద్వారా ఎవరును నీతిమంతులుగా తీర్చబడే సంగతి, తీర్చబడరనే సంగతి స్పష్టమని చెప్తుంది. ధర్మశాస్త్రము ద్వారా ఎవరును నీతిమంతులుగా తీర్చబడడు అనే సంగతి స్పష్టమని ధర్మశాస్త్రమే చెప్తుంది. మరి ధర్మశాస్త్రం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేకపోతుంది అంటే ధర్మశాస్త్రము పాపం అనంటే ఏమిటో తెలియపరుస్తుంది అంతే. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటి అనేది తెలియపరుస్తుంది, ఆ సంగతి తెలుసు. కానీ పాపమును తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ఇది మనం తెలుసుకోవాలి. పాపం అనగా ఏంటో తెలియపరిచేటువంటి సంగతి ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఆ పాపాన్ని తీసివేసేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. రోమపత్రిక 3:20 మనం చూడగలిగితే, యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ఏ క్రియలు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఏ మనుషుడు నీతిమంతుడుగా, ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు అంటుంది. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచు ఉన్నది అన్నాడు. ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం ఎక్కడుంది? లోకములో ఉంది. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. రోమపత్రిక 7:8 మరలా 13. అయితే పాపము అంట ఆజ్ఞను ఏతువు చేసుకుని, పాపం దేన్ని ఏతువు చేసుకుని? ఆజ్ఞను. ఇంతకీ ఆజ్ఞన్నా, విధులన్నా, కట్టడాలన్నా, ధర్మశాస్త్రం అన్నా ఒకటే. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతం. ధర్మశాస్త్రమే లోకం లేకపోతే పాపము మృతం అన్నాడు. 13. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దానిని మూలముగా నాకు మరణము కలగజేయుచు పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమైనట్టున్నాడు. పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమైన అంటాడు. పాపానికి బలం ఎక్కడుంది? ధర్మశాస్త్రములో ఉంది. 1 కొరింథీ 15:15-56 చూస్తున్నాం. 15:55-56 వచనాలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ మనం చూడగలిగితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలం ఏంది? ధర్మశాస్త్రము. పాపనుకున్న బలము ధర్మశాస్త్రము. మరి రోమా 7:13 చెప్తున్నాడు, ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమైన అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రమునకు పాపము తీసివేసే శక్తి, ధర్మశాస్త్రానికి పాపమును తీసివేసే శక్తి లేదు. రెండవది, ఆజ్ఞ మూలముగా పాపము అత్యధిక పాపమయ్యే అవకాశం ఉంది. ఆజ్ఞను గైకుంటే ఆజ్ఞ నీతిమంతుడుగా తీరుస్తుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపంలో బంధిస్తుంది. అది వీరు ఎందుకు పాపులుగా తీర్చబడుతున్నారు అంటే, ధర్మశాస్త్రమునందు ఉన్న క్రియలన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే ఈ దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రం మందు ఉన్నటువంటి క్రియలన్నీ చేయుటయందు నిలకడగా లేరాళ్ళు. అందుకే వారందరినీ ధర్మశాస్త్రం పాపంలో బంధించింది. ఇది వాస్తవం. ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా దానిని ఉపయోగిస్తే అది మంచిది, శ్రేష్టమైంది, మహిమగలది.
మరి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించేవారేని? ధర్మశాస్త్ర అమల్లో ఉన్న కాలమును గూర్చి ఎలాంటిది అని పౌలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలమును గూర్చి ఎలాంటిదని చెప్తున్నాడు అంటే రోమపత్రిక 3:23 చూడండి. ధర్మశాస్త్రం అమల్లో ఉంది అప్పుడు. కానీ చాలా మందికి తెలియదు ఈ వాక్యం. పౌలు గారు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేశాడని తెలియదు వీళ్ళకి. పౌలు గారు రోమాపత్రిక రాసేటప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న ప్రజల యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా సంఘం స్థాపించబడినటువంటి ఈ కాలంలో కూడా చెప్పేస్తారు దీన్ని. ఏ భేదమనో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు అబ్బాయి అంటారు. ఇది ఇప్పుడా? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతే యేసుక్రీస్తు ఎందుకు మృతి పొంది మనకు రక్షణ తెచ్చాడు? ఆలోచన చేయండి. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉన్న ప్రజల పరిస్థితిని ఇక్కడ మనకి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏ భేదం లేదు అబ్బాయి, అందరూ. ఎందుకంటే అందరూ ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. వాళ్ళు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోయారని చెప్పాడు. ఇది ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దేవుని ప్రజల యొక్క పరిస్థితి. ఇది మనం ఆలోచించాలి. అప్పుడు సంగతి అది. రోమపత్రిక 3:9 రోమపత్రిక 3:9 మరలా 19 అలాగైనా ఏమందము మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రంగాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. యూదులు దేవుని ప్రజలు, వాళ్ళ దగ్గర ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఉండి ఆజ్ఞ గైకొనలేకపోయారు, అతిక్రమించారు. మరి గ్రీకు దేశస్థులు ఏం చేశారంటే వారు అన్యులు, వారికి ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేకపోయినా ఆజ్ఞను గైకుంటే వాళ్ళే ధర్మశాస్త్రం అయినట్టుండును. కానీ వీళ్ళు కూడా ఏమైపోయారు? పాపమే చేశారు. వాళ్ళు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాడన్నింటినీ ధర్మశాస్త్రముకు లోనైన వాటితో చెప్పుచున్నదని ఎరుగుదాం. ఏమన్నాడు చూడండి. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న. ఎవరు చెప్తారు? ధర్మశాస్త్రమే చెప్పుచున్న వాటి అన్నింటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదు. ధర్మశాస్త్రానికి లోనైన వారితో ధర్మశాస్త్రం చెప్తుంది, మాట్లాడుతుందంట. ఈ సంగతులన్నీ కూడా ధర్మశాస్త్రమునకు లోని అయిన వారితో ధర్మశాస్త్రమే చెబుతున్నటువంటి మాటలు ఇవి. ధర్మశాస్త్రం వల్ల ఒకరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోతూ ఉన్నారు. దాని వెంట వచ్చినటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా కూడా శిక్షించబడుతున్నారు కదా. కాబట్టి ఇది ఎలా శ్రేష్టమైంది అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కానీ ఎలా శిక్షించబడుతున్నారు వీళ్ళు? అసలు నీతిమంతులుగా తీర్చబడకుండా శిక్షించబడుతున్నారా? లేదు కదా. నీతిమంతులుగా తీర్చబడి సత్యవాక్యాన్ని అనుభవంగా తెలుసుకుని అప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అప్పుడు వారికి శిక్ష. కొత్త నిబంధన ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారా అంటే తీర్చబడుతున్నారు నీతిమంతులుగా. తీతుకు పత్రిక 3:5 మనం చూడగలిగితే అంటాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, ఏదో మనం ధర్మ కార్యాలు నీతిమంతులుగా చేసిన కార్యాలను బట్టి కాదు, క్రియలను బట్టి కాదు, తన కనికరము చొప్పుననే దేవుడు తన ప్రేమ దయ చూపించాడు, తన కుమారుని పంపించాడు. ఆ కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. ఇదండి, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎఫెసీయులు 2:8 కూడా అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, దేని ద్వారా? విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, ఇది ఉచితంగా వచ్చింది. అయ్యో నా జీవితకాలం అంతా నేను కష్టపడి సంపాదించుకున్నానికి వీలు లేదు.
అక్కడ నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. ఇక్కడ విశ్వాసము ద్వారా, కృప ద్వారానే ఉచితంగా కష్టపడనక్కర్లేకుండా నీతిమంతులుగా తీర్చబడుతున్నారండి. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడిపోతున్నారు. అక్కడ తీర్పు ఎవరికి అంటే నీతిమంతులుగా తీర్చబడి మరలా పాపము చేసిన వారికి తీర్పు తీర్చబడుతుందే గాని అసలు నీతిమంతులుగా తీర్చబడకుండా తీర్పు తీర్చబడట్లేదు. కొత్త నిబంధన ప్రకారము రక్షణ పొందుకుని అనుభవపూర్వకంగా తెలుసుకుని తర్వాత కూడా పాపము చేస్తే అలాంటి వారికి శిక్ష పడుతుంది. ఎలా ప్రశ్న 2 నిబంధనలు ఒక్కటే అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? వీళ్ళ అసలు పాపము చేయనోళ్ళ అంటే కాదు. వీళ్ళు అసలు నీతిమంతులుగా తీర్చబడిన తరువాత అంటే ధర్మశాస్త్రం దగ్గర ఉన్న వాళ్ళు అసలు నీతిమంతులుగానే తీర్చబడలేదు వాళ్ళు. మరి ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, అనుభవ జ్ఞానం పొందుకుంటున్నారు, పరిశుద్ధాత్మలో పాలు పొందుకుంటున్నారు, మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి శిక్ష. ధర్మశాస్త్రం వల్ల అసలు నీతిమంతులుగా తీర్చబడరు. కొత్త నిబంధన యొద్దకు వచ్చేసరికి ఉచితంగా కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారనే సంగతి మనం బలంగా నమ్మవలసిన వారమై ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు చూద్దాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం. ఇంకా అది క్రియల వలన కలిగింది కాదు. ధర్మశాస్త్రం క్రియల వల్ల, అక్కడ క్రియ లేకుండా బతికరాళ్ళు. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. ఎవరిది నా వలన, నా క్రియ వల్ల అన్నానికి లేదు. ఎలా కలిగింది రక్షణ అంటే దేవుని కృప వలన ఉచితంగా రక్షణ మనకి అనుగ్రహించబడింది. ఉచితంగా పొందుకుంటున్నాం మనం. ఇది కృపాకాలంలో ఉన్నాం మనం. కృప ద్వారానే రక్షింపబడుతున్నాం మనం. కృపాకాలములో ఉన్న క్రైస్తవ సంఘము కృప ద్వారానే రక్షింపబడుతూ ఉన్నామనే విషయాన్ని, సంగతిని బలముగా నమ్మవలసిన వారంగా ఉండాలి. అపోస్తుల కార్యాల 15వ అధ్యాయము 11వ వచనాన్ని కానీ చూడగలిగితే ప్రభు అయిన యేసు కృప చేత, ఎవరి కృప చేత? ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగే వారును రక్షణ పొందుదురనెను. 2 పేతురు 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చూద్దాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన, ఏమంటే వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. అందుకే నాన్న తెలుసుకోకుండా ఉంటే మేలురా, ఆ ఛాన్స్ అన్న ఉండు, తెలుసుకుని మరలా పాపం చేస్తే ఛాన్స్ పోయింది అంటాడు. అందుకే వారు నీతి మార్గమును అనుభవపూర్వంగా తెలుసుకొని తమకు అప్పగించబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గాన్ని అనుభవపూర్వంగా తెలుసుకొనక ఉండుటయే వారికి మేలు. ఎందుకు మేలు? వారికి అవకాశం ఉంటది, ఇప్పుడు అవకాశం లేదు. కుక్క తన వాటికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టు నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. ఎవరికి? కొత్త నిబంధన దగ్గర కూడా తీర్పు పొందుతున్న వారి గురించి. అది పాపం చేశావు, తెలుసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు, దుఃఖపడ్డావు, క్షమాపణ, రక్షణ దొరికింది, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డావు, మరలా ఎందుకయ్యా మరలా పాపం చేశావు? అలా చేస్తే అలాంటి వారికయ్యా శిక్ష. మీరు అసలు నీతిమంతులుగా తీర్చబడిన వారు కారు, కానీ వారు నీతి మార్గమును అనుభవపూర్వంగా తెలుసుకుని తమకు అప్పగించబడిన ఆజ్ఞను తొలగిపోయిన వారు. ఎలాంటి వారికనే శిక్ష, అలాంటి వారే శిక్షకు పాత్రులు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన మన పాపములు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని, ఆయనను మృతుల్లోంచి తండ్రి లేపి ఉన్నాడని, ఆయన ప్రభు అని, ఆయన మన హృదయంలో ఆయన ప్రభు అని
మన హృదయంలో విశ్వసించిన యెడల పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకుంటే పాప క్షమాపణ కలుగుతుంది, మనకు రక్షణ వస్తుంది. అది కొత్త నిబంధన యొద్దకు వచ్చేసరికి ఎంత ఉంది. దీనికోసం మనం ఏమైనా కష్టపడాలా అంటే నువ్వేం కష్టపడుతున్నావు? కష్టపడవలసిన అవసరం లేదు, కష్టపడవలసిన పని లేదు. కేవలం విశ్వాసము ద్వారా నమ్ముట వలన మనము రక్షణ పొందుకొనుచు ఉన్నాము. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మరలా పాపము చేసిన వారి సంగతి అక్కడ చెప్పబడింది తప్ప నీతిమంతులుగా తీర్చబడకుండా పాపంలో బంధించట్లేదు కదా. విశ్వసించిన వారు ఏం చేస్తారంటే వారు పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుంటారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురన్నాడు. వాక్యాన్ని వినాలి, క్రీస్తుని గురించి వినాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు కదా నీకు పరిశుద్ధాత్మని వరము పొందుకుంటావు. బాప్తిసం తీసుకుంటే పాప క్షమాపణ దొరుకుతుంది. ధర్మశాస్త్రం ప్రకారము పాపముల కొరకు మాటి మాటికి అర్పించి బలుల వలన పాపక్షమాపణ కలిగిందా అంటే లేదు. సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి పాప క్షమాపణ కోసం బలులు అర్పిస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు సదాకాలం నిలుసు ఒకే ఒక్క బలి తన్ను తాను అర్పించుకున్నాడండి. యేసుక్రీస్తు సదాకాలం నిలిసే బలి తన్ను తాను అర్పించుకున్నాడు. పాప క్షమాపణ కొరకు మనం ఏమి కష్టపడుతున్నాము అంటే ఏం కష్టపడట్లేదు, మనం ఉచితంగా అనుగ్రహించబడుతుంది. కేవలం వాక్యం విని విశ్వసిస్తే చాలు రక్షణ కలుగుతుంది. మనము రక్షణ పొందడానికి ఏం చేస్తున్నాము అంటే యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం పొందుతున్నాం అంతే. ఏమైనా కష్టపడుతున్నాం మనం? ఊరికనే కదా, ఉచితంగా కదా వస్తుంది. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడితే యేసుక్రీస్తు సిలువలో బలి అవ్వాల్సిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముందండి అసలు? బలహీనమైనటువంటిది కదా అది, అందుకే కొట్టేశాడు. దాని వెంట శ్రేష్టమైన నిరీక్షణ వచ్చింది. క్రొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభం కూడా అర్థం కాదు వీళ్ళకి. మార్కు సువార్త 16:16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. ప్రతి ఒక్కరి కంఠస్థ ఈ వాక్యం. నమ్మంటే ఏమి నమ్మాలి? ఏమి నమ్మాలి? వ్యక్తులు సాక్ష్యాలు నమ్మాలా? పాత నిబంధన గ్రంథంలో భక్తుల యొక్క చరిత్రలు నమ్మాలా? ఏమి నమ్మాలి మనం చెప్పండి? యేసుక్రీస్తు సిలువ వేయబడి పునరుద్ధరణి లేచిన యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటను నమ్మితేనే మనకి రక్షణ, పాప క్షమాపణ కలుగుతుంది. ఇది కేవలం ఉచితంగానే మనం పొందుకుంటున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 21, 22, 23, 24 వరకు చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. దేవుని నీతి బయలుపరచబడుతుందని ధర్మశాస్త్రమే చెప్తుంది, ప్రవక్తల గ్రంథాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఈ సంగతులు వారు పట్టించుకోరు. అది యేసుక్రీస్తు నందల విశ్వాసం మూలమైనదే. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉంది. నమ్మాలి. నువ్వు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు. ధర్మశాస్త్ర అమలు ఉన్న కాలాన్ని గురించి ఈ సంగతి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నువ్వే ఎలాంటి వెల చెల్లించక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. ఉచితంగా ప్రస్తుతం నిబంధన ప్రకారం, కొత్త నిబంధన ప్రకారం క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు కృప, దయ, విశ్వాసము ద్వారా ఉచితంగా
అన్ని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎలా? ఉచితంగా. క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు కృప, దయ, విశ్వాసము ద్వారా ఉచితంగా అని చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నట్టు సంగతి మనం చూసాం. కష్టపడనక్కర్లేకుండానే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. పొందుకున్న రక్షణను కాపాడుకుంటే చాలు జీవితకాలం. అది పొందుకున్న రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అలా పోగొట్టుకున్న వారికే శిక్ష. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత మరలా పోగొట్టుకుంటే మరలా నీకు రక్షణ పొందుకునే అవకాశము లేదు. ఎఫెసీ 2:8, 9, 10. ఎఫెసీలకు రాసిన పత్రిక 2 8, 9, 10 వచనాలు చదువుకుని ముగించుకుందాం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడో అతిశయపడ వీలు లేదు. ఏది? క్రొత్త నిబంధన క్రియలతో కలిగినది కాదు. మరి వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని అయి ఉన్నాము. సత్క్రియ అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే ప్రాచీన స్వభావం విడిచి నవీన స్వభావం ధరించుకోవాలి. ఒక మాట చెప్పాలంటే కొత్తగా జన్మించాలి. ఆ ప్రాచీన స్వభావం, పాపపు స్వభావాన్ని మరలా నువ్వు ధరించకూడదు. మనిషి చనిపోయాడు, ఏం చేస్తాం? తీసుకెళ్లి సమాధి చేసేస్తాం. సమాధి చేసిన వాడు అంటే ఇంక ఎప్పటికీ రాడు. కానీ మరలా వస్తే ఏంటి చెప్పండి? అలా ఉంది. కొంతమంది కొత్త నిబంధన దగ్గర ఉన్నవారు కూడా అనుభవపూర్వకంగా వాక్యాన్ని తెలుసుకుని పరిశుద్ధాత్మలో పాలుభాగస్తులుగా ఉండి కూడా మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు. అంటే మరలా ప్రాచీన స్వభావం వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి పాపపు స్థితిని కడిగే బలి ఇక లేదు. వారు శిక్షక పాత్రులు అంతే. అంతేగాని మొదటి నిబంధనకు శిక్ష ఉంది, రెండో నిబంధన కూడా శిక్ష ఉంది. అంటే ఎట్లా? అక్కడ మొదటి నిబంధన నీతిమంతులుగా తీర్చబడలేకపోతుంది ధర్మశాస్త్రము. క్రీస్తు ధర్మశాస్త్రం వచ్చేసరికి అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని యొద్దకు ఈ కొత్త నిబంధన చేరుస్తుంది. కానీ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత బుద్ధిపూర్వకంగా మరలా పాపం చేస్తే అట్టి వారికి తీర్పు, శిక్ష ఉంటుంది. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క సహోదరుని యొక్క హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి పల్లింపులోకి తెచ్చునుగాక. అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిగిలిన భాగాన్ని వచ్చే వారం పూర్తి చేసుకుందాం.